రాజుల భోజనం తినేటువంటి స్థాయి వచ్చింది. అడవిలో తిరిగే దావీదును అంతఃపురములోకి తోడుకొని వచ్చాడు. పాత వస్త్రాలు కట్టుకొని తిరిగేటువంటి దావీదు జీవితంలోనికి రాజవస్త్రాలు ధరించుకునే స్థాయి వచ్చింది. తలబాగు చుట్టుకొని ఎండబాబు తలబాగు చుట్టుకునే స్థాయిలో నుంచి కిరీటము పెట్టుకునే స్థాయిలోనికి దేవుడు దావీదును నడిపించాడు. కారణం ఏంటి? ఎల్లప్పుడూ ఆయన యెహోవాను స్తుతిస్తా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును ఇశ్రాయేలీయులకు ఏలికగా మార్చేశాడు. కారణం ఏంటంటే ఆయన దేవుని ఎల్లప్పుడూ స్తుతించడమే. ఇంత ఎత్తైన స్థాయికి రావడానికి కారణము దేవుణ్ణి స్తుతించడం. అందుకే ఆయన అంటున్నాడు, దేవా యెహోవా నీవు నన్ను ఇంత ఎత్తులోనికి తెచ్చడానికి నేను ఎంతటి వాడను, నువ్వు ఎంతటి వాడవే, నువ్వు ఇంత ఇచ్చేవడానికి కారణమే